హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇంకా మార్నింగే లేచి బయట ముగ్గేసి వచ్చానండి. 2 ప్యాకెట్ల పాలైతే తీసి ఒక ప్యాకెట్ కాచేసి చన్నీళ్ళలో పెట్టాను. వెమ్మటే చల్లారిపోతే తోడేద్దామని. చలికాలం అసలు తోడుకోవట్లేదు కదా. అసలు రాత్రి వేస్తానికి మర్చిపోయాను, లేకపోతే రాత్రిపూటే వేసేస్తున్నాను ఈ మధ్య. ఇంకా కాఫీ తాగి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటాను. తర్వాత మిగతా పనులన్నీ చేస్తాను. ఇప్పుడు ఇంట్లో అందరికైతే టిఫిన్ వేస్తున్నాను. దోశలు ఈరోజు మా టిఫిను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాను. కందిపప్పు శుభ్రంగా కడిగి పెట్టుకొని దానిలో పసుపు, కారము, ఉల్లిపాయలు, టమాటాలు, మామిడికాయ ముక్కలు వేసేసి 2 విజిల్స్ రానిస్తాను. అంతే. కొంచెం ఆయిల్ వేస్తాను. అంతలో ఇంకా మిగతా పని అంతా చూసుకుంటాను. బట్టలు ఆరేయటం అట్లా. టూ విజిల్స్ వచ్చేసినాయి. ఆవిరి కూడా పోయింది. ఇంక తీసి మెదిపేసి తాలింపు పెట్టేసుకుంటాను. సిమ్లో పెట్టేసి తాలింపు అయ్యే లోపల పప్పు కొంచెం ఉడకనిస్తాను. మిరపకాయలు, తాలింపు గింజలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసాను. కొంచెం కారం కూడా వేసాను. ఈ కారం వేయటం వల్ల పప్పు చాలా కలర్గా, టేస్ట్ కూడా బాగుంటుంది. అందులో మామిడికాయ పప్పు కదా, కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. మరీ పులుపు ఎక్కువగా ఉంటే మా ఇంట్లో తినరు. ఇంకా కొన్ని అప్పడాలు వేయించి పక్కన పెట్టాను. ఇంకా మధ్యాహ్నం ఏమన్నా మా వారు ఊరికి వెళ్తున్నారండి. అందుకని బ్యాగ్ సర్దుదామని చెప్పి వచ్చాము. ఇంకా మా లియో హడావుడి చూడండి, అసలు మామూలుగా లేదు. ఇంకా కుర్చీలో పెట్టిన బట్టలు, ఇస్త్రీ నుంచి వచ్చిన బట్టలు అవన్నీ సర్దకుండా అక్కడ పెట్టాను. కావాల్సినవి తీసుకున్నాక పెట్టొచ్చని. తలుపు దగ్గరికి వేసాను. అది గొడవ చేస్తుందని. అయినా కానీ తోసుకొని వచ్చింది. ముందు తల్లి గురించి వచ్చింది లోపలికి. బ్యాగ్ తీసుకొచ్చాను. ఆ బ్యాగ్ గురించి చూడండి. ఇప్పుడు హడావుడిగా ఎక్కిద్ది, వెనక్కి పడిద్ది, అంతే. ఇంకా రచ్చ చేసిద్ది. ఆ బ్యాగ్ అంటే దానికి ఏమో ఎక్కడికి వెళ్తున్నారో చూడాలి ముందని. భయం వేసింది. ఇదిగో ఇప్పుడు ఎక్కాలంటే భయపడుతుంది. ఇందాక వెనక్కి పడింది కదా కింద, ఎక్కలేకపోతుంది. అదిగో ఎక్కింది. ఈ బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకుంటున్నారు మా వారు. దీని ఆటలు చూడండి, మామూలుగా ఆడదు అసలు. అదిగో ఇంకా అది ఒక దానిలో కూర్చునిద్ది. ఎప్పుడు ఏ బ్యాగ్లో అయినా అంతే. ఇటు బట్టలు ఇందులో సర్దుతుంటే అది అందులో ఆడుకుంటూ ఉండిద్ది.
ఇంకా కొన్ని స్నాక్స్ అవి తీసుకొచ్చారు. అక్కడే కూర్చొని రాదంట, ఇటువైపు అంతా సర్దేశాం కదా, అటు కొన్ని పెడదామంటే అసలు చూడండి ఎలా దొల్లాడుతుందో. నేనేదో మాట్లాడుకుంటా ఉన్నా, దాని పాటు ఆడుతుంది. బయటికి రావట్లేదు అసలు. పీకుతుంటే రాదంట, గట్టిగా లాక్కుంటుంది వెనక్కి. చూడండి ఎలా చూస్తుంది, రారా అంటున్నానని నా వైపు సీరియస్గా చూస్తుంది. ఎన్నిసార్లు రమ్మన్నారా, అసలు కదలట్లేదు, పడుకుంది ఈసారి ఏకంగా. ఇంకా నైట్కి అయితే టిఫిన్ తీసుకొచ్చారు బయట నుంచి, పరోటా, సాంబార్, ఇడ్లీ, దోశ తీసుకొచ్చారు. బాగున్నాయండి, టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకో మళ్ళీ వాటిలో అయితే ఏది తిందో, ఒక పూరి మాత్రం తినిద్ది ఎంతో ఇష్టంగా. టీవీ చూస్తుందండి, నాకు అదే అనిపించింది. అసలు చూడదు తక్కువ, విచిత్రంగా టీవీ వైపు చూస్తూ ఉంది. ఓకే, బాయ్ అండి.